హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సోనియాని గెలిపించాలనుకున్న ప్రతిసారి అసలు ఎంత కష్టపడుతుందంటే బీబీ టీం లైవ్లో జరిగిన అసలు కంఫర్టబుల్గా ఒక మెయిన్ గొడవ జరిగినప్పుడు ఆ గొడవకు సంబంధించిన గేమ్ ఏంటి, ఆ గేమ్ ఎంత ఇంపార్టెంట్, ఆ గేమ్కు సంబంధించిన రూల్స్ ఏంటో మెయిన్ ఎపిసోడ్లో వేస్తే ఎవరు తప్పు తెలిసింది. అట్లీస్ట్ ఇక్కడ కంప్లీట్గా అంటే లాస్ట్ గొడవ గురించి నేను మాట్లాడుతుంది. బోరన గుట్టు రేషన్ బట్టి అనే టాస్క్ ఉంది కదా, దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం క్లియర్గా. అసలు లైవ్లో ఏం జరిగింది, ఎవరు తప్పు, సోనియా యష్మిలో అసలు ఆ యష్మి యొక్క అది చూస్తుంటే, ఆ బీపీ చూస్తుంటే ఏదైనా ఎక్స్ట్రీమ్ అమ్మాయికి ఆనందం వస్తే ఇట్లా అంటది, కోపం వస్తేనే అసలు బీపీ వచ్చి ఏమైపోద్దా అనిపించింది నాకైతే. స్వామి అనిపించింది నాయన. రైట్, ఏంటంటే వీళ్ళిద్దరు ఒకే రకమైన వాళ్ళు, ఒకే గూటి పక్షులే సోనియా యష్మి, ఎక్కువ తక్కువ. కాకపోతే యష్మి ఎందుకు నచ్చుతుందంటే ఏమతో పోల్చుకున్నప్పుడు ఆమె కొంచెం నెగిటివిటీ ఉంది కాబట్టి ఆమె మీద ఫైట్ చేసే ఒక అమ్మాయి దొరికింది అన్న ఇదిలో యష్మిని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. అక్కడ యాక్సెప్టెన్స్ అనేది దక్కుతుంది యష్మికి. ఇప్పుడు ఏ గేమ్ పెట్టినా మీరు చూడండి, వీళ్ళిద్దరిలో కామన్ పాయింట్ అక్కడ గేమ్ రూల్స్ ఏంటి ఇవన్నీ కాదు. ఈ అమ్మాయి వీళ్ళ టీంకి డిపెండ్ చేసుకుంటుంది, ఆ అమ్మాయి వాళ్ళ టీంకి డిపెండ్ చేసుకుంటుంది, ఇంతే. వీళ్ళు సంచాలకులైనా వాళ్ళ టీం తప్పైనా వాళ్ళదే విన్ అంటారు. అటుపక్క సోనియా కూడా అంతే టైప్, వీళ్ళిద్దరు ఒకటే టైపు. కాకపోతే యష్మి బేసికల్గా ఆ స్వభావం అయినా ఈరోజు యాక్చువల్గా వాళ్ళ టీం ఏదైతే ఉందో లాస్ట్ అభయ్ వాళ్ళు ఆడింది, అక్కడ వాళ్ళ సైడ్ మిస్టేక్స్ లేవు. ఎందుకు లేవని క్లియర్గా చెప్తాను. అభయ్ అంత ఆట ఆడినా ఎందుకు పోగొట్టుకుంటున్నా అంటే చివరిలో అక్కడ సంచాలక దగ్గర తప్పు, డెసిషన్ మేకింగ్ వల్ల ఇదంతా జరిగింది. రే ఆమెదేం లేదురా, ఆమెను వదిలేంట్రా, ఆమెదేం కాదంటాడేంటి. వీళ్ళందరూ ఫైట్ చేస్తుంటే కాసేపు అసలు స్టిక్ విరిగిపోయాక విష్ణుప్రియ తెచ్చి విష్ణుప్రియ తప్పు, అసలు బిగ్ బాస్ తప్పు అంటున్నాడు. బిగ్ బాస్ తప్పులని కూడా సాహసిస్తున్నాడు, కానీ సోనియా తప్పు లేకపోతున్నాడు. అఫ్ కోర్స్ ఒక గేమ్లో ఫస్ట్ గేమ్లో అయిపోయాక నిఖిల్తో వచ్చి అంటుంటాడు ఏమని, అరే విష్ణుప్రియ అన్న ఓకేరా, నన్ను సోనియా అంటదేంట్రా, ఇన్ని సంవత్సరాల నుంచి తెలిసి కూడా నేను అసలు తీసుకోలేకపోతున్నా అంటున్నాడు. మనిషిని బట్టి మారే గేమ్ ఆడుతుంది ఏంటి. ఇప్పుడు తప్పన్నాక ఎవరైనా ఒకటే కదా గేమ్లో. బిగ్ బాస్ హౌస్లో ఎస్పెషల్లీ, బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్షిప్లకి వీటికి తావు లేదు, గ్రూపులకు తావు లేదన్న మీరు ఇలా ఆడకూడదు కదా అనిపించింది నాకు. బట్ ఈ రెండింటిని విడదీసి చూస్తే అభయ్ గేమ్ బాగా ఆడాడు. మళ్ళా అభయ్ గేమ్ బాగా ఆడాడు, చాలా స్ట్రాటజీతో కూడా ఆడాడు. సరే, లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతాం. 3 గేములు జరిగినాయి ఈరోజు. బొమ్మను పెట్టనే గేము, ఆ తర్వాత నత్తలా పాకి క్యాబేజీని అటుపక్క చేర్చే గేము, లాస్ట్ది ఈ గేము. ఈ బొమ్మను పెట్టు గేమ్లో మెయిన్ కంటెంట్ మాట్లాడతాను, ఓకేనా. తర్వాత చిన్న చిన్న విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం అవసరం అయితే. ఇక నుంచి ఎప్పుడు అలానే ఉంటుంది రివ్యూ. ఈచ్ పాయింట్ కాకుండా ఎక్కువ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తా, అక్కడున్న పాయింట్స్ చదవకుండా, ఓకేనా. ఓకే, ఫస్ట్ గేమ్లో ఏమేమి జరిగింది. బొమ్మను పెట్టు టాస్క్లో నబీల్ వర్సెస్ పృథ్వీ ఏమో నిఖిల్ టీం నుంచి వెళ్తే నబీల్ ఏమో అభయ్ టీం నుంచి వెళ్ళాడు. ఇక్కడ వేరు చీప్ ఫొటోస్ ఉంటాయి, వాటిని స్టిక్ చేయాలి. వాటికి ఎవరు ఎక్కువ స్టిక్ ఉంటే వాళ్ళు రకరకాల స్ట్రాటజీలు ఫాలో అవుతారు. సో మనం వేరే వాళ్ళు తక్కువ ఉండాలంటే ఫస్ట్ మనం వాళ్ళని తీసేయాలి కదా. మనకి పెట్టడం ఎంత ఇంపార్టెంటో ఎదుటి వాళ్ళకి తీయటం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ గేమ్లో. ఎందుకని అల్టిమేట్గా చివరికి వచ్చేసరికి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు విను కదా. దాంట్లో భాగంగా ఇటు నబీల్ దోస్తాడు, ఇటు పృథ్వీ దోస్తాడు, ఇద్దరు దోసుకుంటానే ఉంటారు. అక్కడ ఎవరికేం తక్కువ కాదు. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది పక్కన పెడితే మొత్తానికి తోసుకుంటానే గేమ్ ఆడతారు. అయితే బిగ్ బాస్ లాస్ట్లో అనౌన్స్ ఏం చేస్తా అంటే, ఇక తోసుకోకుండా ఆడండి, ఇక ఒకరినొకరు పట్టుకోకూడదు అన్నట్టు అనౌన్స్ చేస్తాడు. నువ్వు పాజ్ కూడా ఇవ్వకు అని చెప్తాడు సీతకి. ఈ గేమ్కి సీత సంచాలకులు ఏం చేస్తారు, ఆ మాట అన్నా కూడా పృథ్వీ చాలాసార్లు పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అక్కడ నబీల్కి పాయింట్ వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ క్లియర్గా చెప్పాక కూడా పృథ్వీ వైలేట్ చేశాడు. బిగ్ బాస్ చెప్పక ముందు అది వేరు, పృథ్వీ ఎలా పట్టుకున్నాడో నబీల్ కూడా అలానే పట్టుకున్నాడు. నబీల్ ఏం తక్కువ పట్టుకోవాలా, కానీ ఆయన చెప్పాక కూడా సేమ్ అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. కాబట్టి అక్కడ విన్ను నబీల్కి ఇచ్చారు, సీత వచ్చి నబీల్కి ఇచ్చింది, ఫైన్, అయిపోయింది ఆ గేమ్. ఇక్కడ చూస్తే సోనియా యొక్క మెంటాలిటీ చెప్పడానికి ఒక పాయింట్ చెప్తాను. ఆయన కొన్ని రూల్స్ ఇచ్చాడు కదా బిగ్ బాస్. ఏమేమి ఉందంటే, ఫిజికల్గా ఎవరైనా ఇద్దరు కానీ ఎక్కువ చేసుకుంటే నేను పాజ్ చెప్తాను అన్నట్టు మాట్లాడుతుంటే, నీ ఓన్ రూల్స్ ఎందుకు, బిగ్ బాస్ చెప్పాడు కదా మళ్ళీ మన ఓన్ రూల్స్ ఎందుకు అంటుంది.
ఏమో ఓన్ రూల్స్ ఎందుకన్నా ఏమా లాస్ట్ గేమ్ ఉంది కదా, ఏ గేమ్, బోరన కొట్టు రేషన్ పట్టు, అక్కడ ఏం ఓన్ రూల్స్ చాలా అప్లై చేసింది. అది ఎట్లా అంటే నువ్వు సంచాలకైతే నువ్వు ఓన్ రూల్స్ అప్లై చేసుకోవచ్చు కానీ ఇతరులు చేయకూడదా, విచ్ ఇస్ రాంగ్ కదా అనిపించింది నాకు. ఎందుకంటే దానికి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ చెప్పా. రైట్, అక్కడ పృథ్వీదే తప్పు అనిపించింది, చెప్పాక కూడా ఆడటం కథం, అది అయిపోయింది, ఓవర్. పృథ్వీ కొంచెం బాధపడతాడు, తర్వాత మళ్ళా సీత పృథ్వీ బాగానే అవుతారు, అంత కథ సుఖాంతం అయిపోద్ది. నెక్స్ట్ గేమ్ ఏంటి, అదే నత్తలా సాగి క్యాబేజీని బొడ్డుకు చేర్చు అనేది. వాగుతో వెళ్ళి అక్కడ క్యాబేజీ ఉంటుంది, బొడ్డుకు చేర్చాలి. ఇక్కడ నిఖిల్ అండ్ సోనియా ఒక టీం మెంబర్స్గా వెళ్తారు, ఆదిత్య అండ్ ప్రేరణ ఒక టీం మెంబర్స్గా వెళ్తారు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, నిఖిల్ కుళ్ళబొడిచాడు ఈ గేమ్లో, సూపర్ ఆడాడు. ద సేమ్ టైం వీళ్ళ గేమ్లో అమ్మాయి పేరు ఏం పేరు, ప్రేరణ సూపర్ ఆడింది. అంటే ఈ గేమ్ ఎలా ఉంటుందంటే నిఖిల్ సోనియా అంటే నిఖిల్ సోనియా ఒక జట్టు, ఆదిత్య ప్రేరణ ఒక జట్టు కదా. ఫస్ట్ నిఖిల్ ఆదిత్య వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఆ క్యాబేజ్ని వేసుకుంటా వెళ్ళిపోతారు తోసుకుంటా. అయితే ఇక్కడ నిఖిల్ చాలా టెక్నిక్ ఏం చేశా అంటే ఎక్కువ సార్లు కష్టపడకుండా ఫస్ట్ టైం పోయినప్పుడే ఆ క్యాబేజీని బలంగా దోస్తున్నాడు. తోస్తే అయింది, ముందు అది చాలా దూరం వెళ్ళిపోద్ది కదా, ఆ తర్వాత నుంచి పాక్కుంటే వెళ్ళి మళ్ళీ ఇంకో తోపు దోస్తున్నాడు. చాలా బాగా ఆడాడు, చాలా స్ట్రాటజీ ఉపయోగించాడు, ఫిజికల్గా కూడా బలం తక్కువ అయ్యేలాగా చూసుకున్నాడు. అలా ఉంటే మళ్ళీ ఎక్కువసేపు కూడా గేమ్లో ఆడగలం కదా, సూపర్ ఆడాడు అనిపించింది. అదే స్ట్రాటజీ మళ్ళీ ప్రేరణ అయింది. కాకపోతే ఏళ్ళ టీంలోనేమో ఆదిత్య స్లో, ఏళ్ళ టీంలోనేమో సోనియా స్లో. బట్ ఓవరాల్గా మనం పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి కాబట్టి ఇద్దరు పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి వీళ్ళే త్వరగా అయిపోయినాయి. అక్కడ మళ్ళీ అంటే 15 క్యాబేజీస్ ఉంటే 7 అయిపోయి ఆల్రెడీ వాళ్ళు ముందులో ఉన్నారు. మణికంఠ జడ్జి సంచాలక్, దీనికి మణికంఠ తప్పట్టడానికి లేదు ఈ విషయంలో మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్గా వీళ్ళే ముందంజలో ఉన్నారు, అది అర్థమైపోతుంది. సో మా క్యాబేజీ వచ్చిన దాకా వెయిట్ చేయొచ్చు కదా అన్నట్టు అంటారు. అదే నేను చదువుతుంది, ఏ టీమోలో ఆ టీమోలు డిపెండ్ చేసుకుంటే సరిపోద్ది. మణికంఠ దానికి వచ్చి చెప్తాడు, నాకేమన్నా ఇబ్బందా, పుస్తులు ఉంటుంది నాకేమన్నా ఇష్టమా, ఆల్రెడీ 1 వీక్ పుస్తులు ఉన్నాను తెలుసా మీకు అని చెప్పి కేడాబెడా అరిచి ఆయన పాప మలుగుతాడు. అలాగంగానే అక్కడ అభయ్ కూడా అడుగుతాడు, అసలు ఏందిరా నువ్వేం అర్థం చేసుకున్నావు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన మధ్యలో ఏదో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ఆగు ఫస్ట్ నువ్వు వినే ఓపిక తెచ్చుకో, నేను చెప్తున్నా కదా వినంటాడు. ఆ తర్వాత అభయ్ అనుకొని ఉంటాడు, నువ్వు నా టీంకి ఎందుకు వచ్చావురా నాయన, నా టీంకి వచ్చి నన్ను వేసుకుంటావు అన్నట్టు ఆయన పరిస్థితి ఉందేమో అన్నట్టు అనిపించింది. ప్రేరణ దీంట్లో భాగంగా నువ్వు తప్పు చేసావు సంచాలక్గా అంటే అది సంచాలక్, దట్స్ మై డిసైన్, తొక్కలో సంచాలక్ అంటున్నాడు కోపంలో. ఆ తర్వాత ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉంటే ప్రేరణ ఎన్నిసార్లు ఫంబుల్ అయింది ఆమె సంచాలక్ ఉన్నప్పుడు, నేను అట్లీస్ట్ స్ట్రైట్గా చెప్పా కదా అన్నాడు. నాకు కూడా మణికంఠ చేసింది కరెక్టే, అక్కడ క్లియర్లీ నిఖిల్ అండ్ సోనియా టీమ్దే విన్ను. సో సోనియా కూడా బాగా ఆడినట్టే లెక్కేసుకోవాలి మనం, ఆ గేమ్లో చాలా కష్టపడింది. అట్ ద సేమ్ టైం ఆదిత్య కూడా బాగా ఆడినట్టే, ఎందుకంటే అటువంటి గేమ్కు ఒప్పుకొని ఆయన ఆ క్యాబేజీని తొయ్యటమంటే గెలుపోవటం చూడకూడదండి, ఒక్కోసారి ప్రయత్నం ఉంటుంది చూసారా. సో నిఖిల్తో ఎక్కడ పోటీ పడగలడు ఆదిత్య, బట్ స్టిల్ ఆదిత్య బెస్ట్ ఇచ్చాడు. ఆయన అదే కోరుకుంటుంది, ఆయన ఎందుకు నన్ను గేమ్లోకి పంపిననింది, గెలిచానా ఓడానా అన్నది ఆయనకు తెలియదా, నేను ఎలా ట్రై చేశాను, నేను కష్టపడుతున్నాను, అట్లీస్ట్ నాకు ఎంతో ఉంది బిగ్ బాస్లో ముందుకెళ్ళటానికి, నాకు హంగర్ ఉంది, మనం మాట్లాడుకున్నాం కదా, హంగర్తో ఉన్నారు మీరు అని చెప్పి ప్రతి హాస్పిటల్ వెనక్కి వెళ్ళారనుకో, ఆ హంగర్ యాడ కనపడుద్ది, ఆ హంగర్ ఉంది అని ప్రూవ్ చేయడానికి ఈరోజు సూపర్గా అనిపించింది నాకు. సరే ప్రేరణ వచ్చింది, కన్సోల్ చేస్తుంది, ఇతను సారీరా నాకు అర్థమవుతుంది, నేను కూడా సంచాలకుగా చేసే కదంటే అండర్స్టూడ్ రా నేను అది ఇది అని చెప్పి ఆమె ఒక హగ్గిస్తుంది. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆయన ఇంకో హగ్గిస్తాడు. ఇతను కొంచెము హగ్గులు కొంచెము అంటే మనకు అర్థమైపోద్ది హగ్గిచ్చేటప్పుడు. ఇప్పుడు ప్రేరణ కానీ అండ్ దెన్ అమ్మాయి పేరు ఏం పేరు సోనియాకి హగ్గిచ్చేటప్పుడైనా, సోనియా కిస్ చేసినప్పుడైనా అది వేరు, వాళ్ళేం అబ్జెక్ట్ చేయలేదు, అది పెద్ద తప్పుగా కూడా పరిగణించాల్సిన పని లేదు. ఎదుటివాడికి ఇష్టం ఉన్నప్పుడు మనం ఎలా తప్పు అంటాం, అది క్యాజువల్గానే జరిగాయి ఇవాళ రేపు. చాలా పాత రోజుల పురాణాలు అంటే షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా అమ్మాయి అబ్బాయి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారా అంటారు. ఇవాళ రేపు షేక్ హ్యాండ్లు, పెక్కలు, హగ్గులు ఇవన్నీ కామన్ కల్చర్ అయిపోయిందా. సో ఆ కల్చర్లో బతుకుతున్నాం మనం. సో దాని తప్పు అని రైట్ మనకు లేదు, ఓకేనా. తప్పని ఎప్పుడు అనగలమంటే ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా హగ్గిస్తే తప్పు. ఇక్కడ ఏమో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది యష్మి. ఇక్కడ యష్మి కూడా తప్పు ఏంటంటే గట్టిగా చెప్పాలా, ఆయన హగ్గిచ్చినప్పుడు పక్కన వాళ్ళకి వెళ్ళి చెప్తుంది, అబ్బా నాకు ఇష్టం లేకపోయినా హగ్గిస్తున్నాడే అది ఇది. నీకు ఏం పోయింది, మణికంఠ
నువ్వు ఏదైనా మాట్లాడాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడు. నేను చెప్తున్నా కదా, నువ్వు నా దగ్గరికి వచ్చి హగ్ చేసుకోవడం అనేది నాకు నచ్చదు అంటే ఆయనకి ఆ సోయి ఉంటుందిగా. గట్టిగా చెప్తే మళ్ళీ మణికంఠ తింటాడు. ఆయనకి ఆ రిజిస్టర్ అవ్వాలి ఇది. సో ఇక్కడ యష్మి ఏం పాయింట్ ప్రూవ్ చేయాలనుకుంటుందో మణికంఠ గురించి, అసలే మణికంఠ మీద కోపంగా ఉంది. సో సరే ఆ హగ్గులు గోలు వదిలేద్దాం. అక్కడ 2-3 సార్లు హగ్గులు ఇచ్చుకుంటారు, సారీరా అని ప్రేరణ. దానికంటే ముందు నిన్నటి గేమ్లో నీ కోపం తగ్గిందని మళ్ళీ యష్మిని హగ్ చేసుకుంటాడు. అరే ఈ వదిలేయరా నన్ను అంటానే ఉంటుంది. ఆ తర్వాత నీకు కాఫీ పెట్టిస్తాను కావాలా, ఇదిగో నువ్వు ఆ కోపాన్ని ఇక్కడ ఫాలో అయితే బాగోదు, నువ్వు నామినేషన్ వేయాలను అంతేగా, వేసుకో. అరే జాగ్రత్తగా ఉండే నుంచి నువ్వు చిన్న తప్పు చేసినా నేను నామినేషన్ వేస్తా అంట యష్మి. వేసుకో, నేను కూడా నిన్ను నామినేట్ చేస్తాను, నీ తప్పులు దొరికితే. నా తప్పులు దొరికితే నువ్వు నామినేషన్ వేస్తావేమో, నీ తప్పులు దొరకపోయినా వేస్తానంట. మళ్ళీ అలా ఎలా చేస్తావు లేడీ అంటాడు. అట్లా ఫన్నీ కన్వర్జేషన్స్ అయ్యాయి. సరే సెకండ్ గేమ్లో నిఖిల్ అండ్ సోనియా వాళ్ళు గెలుస్తారు. థర్డ్ గేమ్ మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్, ఇప్పుడు చెప్పే గేమ్. ఇదేంది, ఇది కొంచెం ఎక్కువ వినండి జాగ్రత్తగా, లైవ్లో మొత్తం చూసా కాబట్టి దీన్ని ఎక్కువ బెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి ఒక 70 బోరలు బెలూన్స్ పెడతారు. ఎవరెవరికి, నిఖిల్కి అబ్బాయికి. అక్కడ ఒక సర్కిల్ ఉంది, ఓకేనా. ఆ సర్కిల్ని దాటి బయటికి వెళ్ళి ఆడకూడదన్న రూల్ చెప్పాల. బిగ్ బాస్ ఏమన్నా చేస్తా అంటే ఫస్ట్ మెయిన్ సెక్షన్ ఒకలాగా ఉంటుంది, దాని కింద సబ్ సెక్షన్స్ ఉంటాయి. అంటే మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్ తెలుసుగా మీకు, కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవి కానీ తెలుసుంటే ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ ఇది జరిగితే ఓకే, లేకపోతే దీన్ని తీసుకో ఫాలో అన్నట్టు. సో ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళిద్దరు పోటీ పడేటప్పుడు వాళ్ళిద్దరి దగ్గర చెరొక స్టిక్ ఉంటుంది, వాళ్ళ బెలూన్స్ని పగలగొడతా ఉండాలి. వాళ్ళ బెలూన్స్ని పగలగొట్టినప్పుడు ఎవరి బాడీ దగ్గర అయితే, ఎవరి బాడీ మీద ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు విన్ అయినట్టు, ఓకేనా. ఇది గేమ్. ఈ ప్రాసెస్లో గీత దాటి బయటికి వెళ్ళాడు అనుకో, సంచాలకు పాజ్ చెప్పి వాళ్ళని లోపలికి పంపించాలి. అంటే అది క్లియర్గా అనౌన్స్ చేస్తాడు, బిగ్ బాసే చెబుతాడు, లేకపోతే ఆయన ఎందుకు వెళ్తాడు. కానీ గేమ్ మాత్రం లోపలే ఆడాలి. బయటికి మాత్రం వెళ్ళినప్పుడు గేమ్ పాజ్ చేసో ఏది చేసో సంచాలకు లోపలికి తేవాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి, ఇది రూల్. దీంట్లోనే సబ్ రూల్ ఏంటంటే ఫర్ ఎనీ రీజన్, ఇప్పుడేంటి ఇద్దరు టక కొట్టుకుంటారు, ఆ బదలైపోయేలోపు ఆయన బాడీ మీద ఏముండవు, ఈయన బాడీ మీద ఏముండవు అనుకున్నాం. అప్పుడేంటి తెలుసా, ఆ గిరి ఉంటుంది కదా, ఆ గిరిలో ఉన్న బెలూన్స్లో ఎవరి కలర్ బెలూన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు విన్ అవుతారు ఎక్కువ. ఎందుకని, ఇక్కడ ఫస్ట్ జరగకపోతే, ఇది వినండి, ఎవరి బాడీ మీద బెలూన్స్ ఫస్ట్ క్రైటీరియా. మనం ఇద్దరం పగలగొట్టుకుంటా ఉంటాం, నా బాడీ మీద ఒక్క బెలూన్, నీ బాడీ మీద ఏమి లేవంటే నువ్వు అయిపోయినట్టే ఇంకక్కడ, ఓకేనా. ఇప్పుడు నా బాడీ మీద కూడా ఏం బెలూన్ లేకపోతే ఇద్దరం ఖాళీగా ఉన్నాం కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, ఆ సర్కిల్ లోపల ఉన్న బెలూన్స్ ఎవరి అంటే వాటిని కూడా పగలగొట్టలేదు ఇంకా, ఓకేనా. వాటిని కూడా పగలగొట్టాలి, కానీ పగలగొట్టలేదు అంటే ఎవరి కలర్ బాల్స్ వాళ్ళని కౌంట్ చేయాలి. ఈలోపు సోనియా పని ఏంటంటే, వీళ్ళు తొక్కిసలాట్లో ఇప్పుడు కొన్ని ఇట్లా అనేటప్పుడు అన్ని ఒక్కసారి పగలవగా కొన్ని బాల్స్ ఏమన్నా బయటికి వెళ్తే ఆమె సంచాలకుగా ఏం చేయాలి, ఈ గేమ్ని కంటిన్యూ చేయడానికి ఆ బాల్స్ అన్ని మళ్ళీ తోసి ఆ గిరిలో ఉంచాలి, అంతే కదా. అండ్ ఇక్కడ అది మ్యాటర్. వాళ్ళిద్దరూ ఆడేటప్పుడు అభయ్ బయటకు వస్తాడు. ఒకసారి ఏమైనా కొట్ట దాటినా అది ఒప్పుకుంటుంది, అడ్మిట్ చేస్తారు. ఎక్కువ సార్లు వచ్చావు అని అంటది, కానీ నిఖిల్ అసలు రాలేదని సోనియా కూడా అంటుంది. అయితే ఎక్కువ సార్లు వచ్చాడు, బట్ నిఖిల్ యొక్క బెలూన్స్ కొట్టే ప్రతిసారి లోపలికి వచ్చే కొడతాడు అభయ్, లోపలికి వచ్చే కొడతాడు. మోర్ ఓవర్ నిఖిల్ స్టిక్ విరిగిపోద్ది. నిఖిల్ స్టిక్ విరిగిపోతే ఏం తప్పెట్టయిద్ది, నువ్వు ఎంత ఫోర్స్గా కొడుతున్నావు అనేది కొట్టేదాన్ని బట్టి ఆ స్టిక్ ఉంటుంది. ఇప్పుడు నీలాగనే అభయ్ కూడా ఒక స్టిక్ ఇచ్చారుగా, అభయ్ స్టిక్ ఎందుకు ఎరగలేదు, ఆయన స్ట్రాటజీగా ఆడుకుంటున్నాడు. నువ్వు ఫోర్స్ అప్లై చేసే కాబట్టి వచ్చింది, మళ్ళీ ఇంకో స్టిక్ కూడా తెచ్చారు. సో అయినా కానీ అంతా అయిపోయినా కానీ చివరికి వచ్చేసరికి అభయ్ ఒంటి మీద ఉంటుంది బెలూన్. డెసిషన్ అడిగినప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు, లోపలికి రాలేదు అని చెప్పి కాస్త నాకు టైం కావాలని చెప్పి వీళ్ళని అనౌన్స్ చేసేస్తుంది. నిఖిల్ అనౌన్స్ చేస్తుంది ఏమని, ఇప్పుడు మిగిలిన ఉన్న బాల్స్లో ఎక్కువ కలర్ బాల్స్ ఎవరికి ఉంటే వాళ్ళు అన్నట్టు. అసలు యాక్చువల్గా బాడీ మీద అభయ్కి ఉంది, అసలు ఆ క్రైటీరియా ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఈ బాల్స్ కౌంట్కి రావాలి. అది సబ్ సెక్షన్ అభయ్ అన్నట్టు. మెయిన్ సెక్షన్లోనే ఇంకా అభయ్ పాస్ అయినప్పుడు ఇంకా సబ్ సెక్షన్ ఎందుకు? ఆ పాయింట్లు చాలా క్లారిటీగా ఉన్నారు అభయ్. ఆయన పాయింట్లు పెడుతున్నాడు, కానీ ఆ పాయింట్లు సోనియాతో మాట్లాడలేకపోతున్నాడు. అదే మణికంఠ అంటాడు, నువ్వు నాతో ఇంత గట్టిగా చెప్తున్నావు అన్నీ అక్కడ చెప్పాలి కదా అంటాడు.
అక్కడ వద్దులే ఎందుకు అది ఇది అన్నట్టు అంటుంటాడు. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అన్ఫార్చునేట్లీ నిఖిల్ స్టిక్ విరిగిపోయినా చాలా బాగా ఆడాడు. అన్ఫార్చునేట్లీ ఏంటి, ఆయన ఆయన గేమ్ ఆడేదాన్ని బట్టి స్టిక్ ఇరిగిద్ది. ఇప్పుడు దీనికంటే ముందు గేమ్లో నేనే చెప్పాక సూపర్ స్ట్రాటజీ వాడాడు నిఖిల్ అని, ఏది క్యాబేజీ టాస్క్లో. ఎందుకని అన్నాను, బాగా ఆడాడు అక్కడ. ఆయన పొగడాలి, ఇక్కడ స్కోప్ ఉంది. స్కోప్ లేని చోటు కూడా ఏం పొగుడతాం. ఇక్కడేంది, క్లియర్ కట్ అబై టీమ్ విన్. ఏమైందో ఫేవర్ చేయాలనుకుంది, వాళ్ళకి చేయాలనుకుంటా ఏం ముందుగానే ఆలోచించింది. ఏంది, చివరికి వచ్చేసరికి ఆ బాల్స్ని కౌంట్ చేసే ప్రాసెస్లో ఒకవేళ వరస్ట్ కేసులో ఈ సిచ్యువేషన్ వస్తే ఈ బాల్స్ని కౌంట్ చేసుకొని నేను విన్నింగ్ ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయినట్టుంది. ఇప్పుడు బయటికి వెళ్ళిన బాల్స్ ఎవరైనా సరే అవి మొత్తం మళ్ళా ఆ లైన్లోకి తెచ్చేటప్పుడు ఈక్వల్గా వస్తారు సంచాలక్ అన్నప్పుడు, ఏం కనపడతాయి. ఆ లోపల వస్తున్న మొత్తము వీళ్ళకి ఫేవర్గా వస్తుంది, నిఖిల్కి ఫేవర్గా వస్తుంది. అంటే ఏంటి, నిఖిలీ చాలా మిగిలి ఉన్నాయి, అభయ్ కొట్టలేకపోయాడు అని ప్రూవ్ చేయడానికి. అట్లానే నువ్వు నిఖిలీ పద్దోసి అభయ్ వాళ్ళకి కూడా పద్దోస్తే ఓకే. అక్కడ నబీల్ అదే అంటున్నాడు, యష్మి అదే అంటున్నాడు, అందరూ అదే అంటున్నారు. సో కంఫర్టబుల్గా ప్రతిసారి తోసినవన్నీ వీళ్ళ టీము ఎక్కువ ఉన్నాయి. ఒక 4 వేలుకుంటే అప్పుడప్పుడు ఒకటి అట్లా. సో లాస్ట్లో లెక్కేసి ఈ కలర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది. అయితే లైవ్లో అడ్మిట్ అయిపోయిందేమో. ఏంటి, ఆమె తప్పు ఆమెకు తెలిసింది. ఆదిత్య ఏమంటాడంటే, సో ఇది నాకు తప్పుగా అనిపిస్తుంది, అసలు దీన్ని ఆపి టై చేసి మళ్ళీ వేరే గేమ్ పెట్టాలి అన్నట్టు అంటాడు. నేను కూడా దానికి ఓకే, ఐ విష్ అది జరగాలని, కాకపోతే అది ఇది అన్నట్టు మాట్లాడింది. ఆమెకు అర్థమైంది. అందుకే చూడండి, అసలు ఈరోజు యష్మి ఫైర్ అయిన మాటలకి సోనియా వేరే లెవెల్ అగ్రెషన్ చూపించాలి. ఆమె చూపించలేకపోతుంది. ఎందుకని ఆమెకు తెలుసు, ఆమె ఇన్నర్ బ్రెయిన్కి తెలుసు ఇన్ని మాటలు ఎంతమందిని సంచాలకు గానిందో ఆ తప్పు నేను చేశానా లేదా అని. ఇప్పుడు నీ ఓన్ రూల్స్ ఏంటి, ఇక్కడ నేను రమ్మన్నా నువ్వు వెళ్ళలేదు, నేను చెప్పినా నువ్వు చేయలేదు అంటే నువ్వు సంచాలకు ఒక పవర్ ఉందిగా, నువ్వు తీసుకున్నావుగా. సరే తప్పో ఒప్పో సంచాలకు ఒక పవర్ ఉందని నువ్వు తెలుసుకొని నువ్వు ఓన్ రూల్స్ కూడా నువ్వు చెప్తున్నావుగా. అట్లనే వేరే వాళ్ళకి కూడా ఓన్ రూల్స్ ఉంటాయిగా. వేరే వాళ్ళు ఓన్ రూల్స్ తీసుకున్నప్పుడు సంచాలకు నువ్వు అసలు అన్ఫిట్, నువ్వు ఎందుకు తీసుకోలేదని పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది. అన్ని తన గేమ్స్ తన కరెక్ట్ అనిపించుకోవడం కోసం. ఇంకా యష్మి చూడాలి, యు ఆర్ చీటర్. అసలు మామూలు ఫైర్ కాదు ఆమె సోనియా మీద ఆ రేంజ్ ఫైర్ అయితే ఈ పిల్లలే, ఇంకెవరు లేరు. అసలు అప్పుడప్పుడు అంటుంది, అసలు బిగ్ బాస్ ఇక్కడ కెమెరాస్ లేకపోతే మణికంఠను గుద్దుతాను అనింది కదా. నిజంగా కానీ కెమెరాస్ లేకపోతే ఫైటింగ్ కూడా రెడీ ఏమో అన్నట్టు అనిపించింది యష్మి. సో అదనమాట ఓవరాల్గా అలా జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైందిగా ఎవరు విన్ను ఎవరిదని. సో అభయ్ ఫీల్ అవుతాడు. అక్కడ ఫీల్ అయినోడు ఏమనాలా, ఎవరితో ఉండాలి ఆర్గ్యుమెంటు, ఆయనతో ఉండాలి. సంచాలక్ ఫైనల్, బిగ్ బాస్ ఇంకా నేను గేమ్లు ఆడను, ఆమె ఏదో ఇచ్చింది ఫైనల్, నేను గేమ్లు ఆనండి. అట్లీస్ట్ నువ్వు సంచాలకుని తప్పు పట్టాలి కదా. విడిగా మాట్లాడుతున్నాడు బాగానే, అక్కడికి వెళ్ళేసరికి మాత్రం ఇది చేయటంలా. విచిత్రం ఏంటంటే అసలు గొడవ ఎవరెవరికి జరగాలి, నిఖిల్కి ఈ గొడవ ఎవరెవరికి జరగాలి, నిఖిల్కి అభయ్కి జరగాలి. నాది తప్పు నాది కరెక్ట్ నేను గెలిచాను. ఎవరెవరికి జరిగింది ఈ మ్యాటర్, ఎవరెవరికి మధ్య ఎక్కువ ఇదైంది ఈరోజు, ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, సోనియా యష్మి గురించి మాట్లాడుకుంటున్నాం. సోనియా సంచాలక్, యష్మికి అక్కడ స్పేస్ లేదు, స్పేస్ తీసుకుంది, క్రియేట్ చేసుకుంది. ఎందుకని వీళ్ళు మాట్లాడటంలా ఆ అమ్మాయికి పేకల్లాగా ఉంది. నన్ను అన్ని మాట్లాంటావా, నువ్వు చీప్గా పనికి రాలేదు, సంచాలక్ కానీ డెసిషన్సే వేస్ట్, నీకు అసలు తెలియదు, అది ఇది అనింది కదా. నిన్ననే అనింది, నువ్వు సంచాలక్గా రాకపోతావు అప్పుడు చూపిస్తానని. మొత్తం అసలు క్లియర్గా కనిపిస్తుంది నీ గేమ్, యు ఆర్ చీటర్ అని చెప్పి వెళ్ళిపోయింది. అందుకే ఎక్కువ మాట్లాడలేకపోయింది. సోనియాకు కూడా తెలుసు ఇంటర్నల్గా ఏంటి ఇది, ఎలా ఎటు చెట్టుపోద్దు, రేపు మళ్ళీ ఈ గేమ్ గురించి మళ్ళీ ఎటు చెట్టుపోద్దు అన్నది కూడా తెలుసు అనమాట. ఇవి మెయిన్ గేమ్స్. ఇంకా దాని తర్వాత స్టార్టింగ్లో ఏం చూపిస్తా అంటే, నిన్న టాస్క్ అయింది కదా 2 టీముల కింద డివైడ్ చేయటమే అని. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటుంటారు అనమాట. అదే నామినేషన్స్ తర్వాత ప్రేరణ వచ్చి ఆదిత్యతో అంటుంటుంది, ఆమె పర్సనల్ అటాక్ చేస్తుంది సార్, బ్రెయిన్లెస్ అని ఆ వర్డ్స్ యూజ్ చేస్తుంది సార్, అమ్మా మరీ అసలు దారుణం సార్ అన్నట్టు. కానీ ప్రేరణకు కూడా భయమే మళ్ళీ సోనియా అంటే. సోనియాతో హైఫై గుర్తి మామూలుగా చేసుకుంటానే మాట్లాడింది, అంత సెగలేదు. మళ్ళీ సోనియా ముందు మాట్లాడగలిగేది మాత్రం యష్మినే. దగ్గరికి వస్తున్నా ప్లీజ్ నువ్వు రాకు, అసలు వద్దు, నాకు నేను చూస్తుంటే అని హేట్ అవుతుంది, యు ఆర్ చీటర్, మామూలు పదాలు పట్టున్నాయేమో. ఆ తర్వాత యష్మి విష్ణు కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది, అదే
ఆమె అభయ్కి నిఖిల్కి పృథ్వీకి ఇచ్చిన వాల్యూ క్లాన్లో ఎవరికి ఇచ్చింది అంటది కదా, అది ఒకటి చూపిస్తాడు. ఆ తర్వాత ఎస్మి మనీ ఇందాక చెప్పావు కదా, నాతో మాట్లాడవు కదా, అట్లా అవన్నీ లాస్ట్లో కాఫీ కావాలంటాడు. ఆ తర్వాత నైనిక విష్ణు గురించి సోనియా గురించి మాట్లాడుతుంటారు. ఆమె పర్సనల్ దాడి చేస్తుంది. ఇప్పుడు నేను నీకు పోటీ కాను, నీ ఆట నీది నా ఆట నాది అన్న సెన్స్లో నేను నామినేట్ చేశాను. ఆమె నైనిక అంటున్నది, ఆమె నువ్వు చిన్నపిల్ల కదా, నీకేం తెలియదు ఈ సెన్స్లో వచ్చి కొట్టింది కదా ఈ అమ్మాయిని, అది చెప్తా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ మాట్లాడుకునేటప్పుడు టక్కని సోనియా వస్తుంది, ఇద్దరు కామైపోతారు. కామైపోయి అన్నట్టు అనుకుంటారు. ఎంత భయపెడుతున్నావు తల్లి అనుకున్నా నేనైతే. ఆ తర్వాత అంతే, ఇంకా కూటి కోసం కోటి విద్యలు అని చెప్పి ఈ ఫోటో పెట్టే టాస్క్లు ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఓకేనా, మెయిన్ ఇవి. ఓకేనా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సురేంద్ర.